హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో హౌ తెలుగు. మీకు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే కవర్ చేస్తాను. ఏమిటి అంటే, మీ మొబైల్ పోగొట్టుకున్నా లేదా ఏదైనా కారణం చేత మిస్ చేసుకుంటే దానికి సంబంధించిన కంప్లైంట్ మనమే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. చాలా మంది ఫుల్ వీడియో కావాలని అంటున్నారు. కాబట్టి ఆ ఫుల్ వీడియో చేసేటానికంటే ముందుగా అసలు అప్లై చేసేటందుకు ఏమేమి కావాలి, ఈ సిఈఐఆర్ వెబ్సైట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. పోయిన మొబైల్ తాలూకా కంప్లైంట్ మనము ఈ వెబ్సైట్ నుండే అప్లై చేస్తామన్నమాట. ఇలా అప్లై చేసే క్రమంలో మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి. ముందుగా మన ఫోన్ పోయినప్పుడు లేదంటే ఎవరైనా దొంగిలించినప్పుడు మన ఫోన్ వాళ్ళు ఆపరేట్ చేయకుండా బ్లాక్ చేస్తాం ఈ సిఈఐఆర్ పోర్టల్లో కంప్లైంట్ రేజ్ చేయడం ద్వారా. దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ఏంటంటే, పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఎల్ఆర్ రిగార్డింగ్ లాస్ట్ స్టోలెన్ మొబైల్ అని ఉంటుంది. సో మనకు ఒక కంప్లైంట్ కావాలి, పోలీస్ కంప్లైంట్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు. రెండవది ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ యూజర్, అంటే మొబైల్ ఓనర్ ఉంటారు కదా, వాళ్ళ ఆధార్ కార్డు మాక్సిమం మనం ఇస్తాం. మూడవది ఏంటి అంటే, పర్చేజ్ ఇన్వాయిస్ ఆఫ్ మొబైల్ డివైస్. మీరు మొబైల్ కొన్నప్పుడు మీకు మొబైల్ బిల్ ఇస్తాడు కదా, సో మొబైల్ బిల్లు ఉంటే సరిపోతుంది. మొబైల్ కొన్నప్పుడు మనకి ఒక బాక్స్ ఇవ్వడం జరుగుతుంది కదా, ఆ బాక్స్ ఫోటో ఉన్నా సరిపోతుంది. ఈ మూడు మనము అప్లోడ్ చేస్తాము ఆన్లైన్ కంప్లైంట్ రేజ్ చేసేటప్పుడు ఈ వెబ్సైట్ నుండి. అవి ఎలా ఉంటాయి అని అంటే, మొబైల్ ఫోన్ కొన్నప్పుడు మనకి బాక్స్ ఈ విధంగా వస్తుంది కదా, సో ఈ బాక్స్ ఫోటో తీసుకోండి. అదే విధంగా బాక్స్ పై IMEI నంబర్ డిస్ప్లే అవుతూ మనకి ఒక వైపు ఉంటుంది బాక్స్ పైన. ఈ రెండు కలిపి ఒక ఫోటో కింద తయారు చేసుకుని పెట్టుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ మొబైల్ ఓనర్ ఆధార్ కార్డు. కంప్లైంట్ ఈ విధంగా ఉండాలి. కంప్లైంట్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి అడ్రస్ చేస్తూ ఉన్నటువంటి కంప్లైంట్ ఇలా నంబర్ ఉండాలి. రిసీవ్ చేసుకున్నట్టు వాళ్ళకు నంబర్ ఇస్తారు. ఈ విధంగా మనము ఈ మూడింటిని రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ సిఈఐఆర్ పోర్టల్లో ఈ ఆప్షన్ ద్వారా రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ స్టోలెన్ లాస్ట్ మొబైల్ అని ఉంది కదా, సో ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మొబైల్ నంబరు IMEI నంబర్ 1, IMEI నంబర్ 2 అని ఉంటుంది. అదేవిధంగా డివైస్ మోడల్ ఏంటనేది ఇవ్వాలి మనము. ఇంకా ఎక్కడ పోయింది, ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేటు, ఇవన్నీ ఇస్తాము. కంప్లైంట్ నంబర్ ఇస్తాము. అదే విధంగా ఇక్కడ అప్లోడ్ ద కంప్లైంట్ అని ఉంది కదా, సో ఆ కంప్లైంట్ మనం ఏదైతే మనం 3 కావాలని అనుకుంటున్నామో, కంప్లైంట్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, మొబైల్ బిల్ ఇన్వాయిస్, ఈ 3 కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. సో ఈ విధంగా అయితే మనము ఆన్లైన్లో అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఆన్లైన్లో ఈ సిఆర్ పోర్టల్లో కంప్లైంట్ రేజ్ చేసేటప్పుడు మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలనే పూర్తి క్లారిటీ అయితే మీకు వచ్చిందని అనుకుంటున్నాను. సో నా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ గా మీకు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలనేది తెలియజేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ఇప్పటి వరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.